తెలంగాణకి అతిపెద్ద లోటు సముద్రం. అప్పట్లో కేసీఆర్ సముద్రాన్ని తెలంగాణకి తెస్తానన్నప్పుడు వెటకారం చేసి హుస్సేన్ సాగర్ అప్పుడు పొంగినప్పుడు అదిగో చూసారా సముద్రాన్ని తెచ్చాడన్నారు. అది కాదు, అప్పుడు ఉద్దేశం ఏంటంటే మచిలీపట్నానికి సంబంధించి మచిలీపట్నం పోర్టుని తెలంగాణకి దఖలు చేసుకోవాలని ప్రయత్నించారు. మొదట్లో చంద్రబాబు గారితో బాగున్నప్పుడు చేసుకొచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో బెడిశాక పోయింది. జగన్ వచ్చిన తర్వాత కూడా దాని మీద కన్నేశారు, కానీ అవలేదు. ఈ దఫా ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్. ఇంకోటి పోర్టులకు సంబంధించి జగన్ చేసినవన్నీ కూడా చెడగొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ పోర్టుని ఇది ఆంధ్ర పోర్టు, మచిలీపట్నం పోర్టు ఏమైనా తెలంగాణకి ఇస్తారా తెలియదు. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి దావోస్లో చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే ఏపీలోని మచిలీపట్నం పోర్టుని ప్రత్యేకంగా రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టుకి సమీపంగా ఉండే ఏపీలోని మచిలీపట్నం పోర్టు ఎంపిక చేశామని ప్రకటించారు. నగరాల అభివృద్ధికి భవిష్యత్ అర్బన్ మొబిలిటీ పునాది వంటిది. తక్కువ ఖర్చు వేగంగా చేరుకుని రవాణా సదుపాయాలు ఉన్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయి. కాబట్టి 1,20,00,000 పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో దాదాపు 100 కిలోమీటర్ల పైగా కొత్త మెట్రో లైన్లు కూడా నిర్మిస్తున్నాము. అక్కడికి వచ్చేసి ఉండొచ్చు. అదే సమయంలో అక్కడ ప్రొడక్ట్ తయారైనటువంటి వాటిని మేము మచిలీపట్నం పోర్టు ద్వారా, అంటే డ్రై పోర్ట్ అంటే అక్కడ ఒక పోర్టు పెడతారు, ఆ పోర్టులోకి వచ్చిన సరుకును వచ్చినట్టు మచిలీపట్నానికి పంపిస్తామంటున్నారు. మరి మచిలీపట్నం పోర్టు ఏమైనా తెలంగాణకి ఇస్తారా చూడాలి.